भाई भाई साइड लो भाई जरा రోజు ఈడే రోడ్డు మీద ప్రతి రోజు రోడ్డు మీద ఎంతమంది చెప్పాలి కంప్లైంట్ అయితే రాత్రి వస్తే 10-15 బస్సులు ఇట్లా పోతే ఇట్లా ఎక్కడ పోవాలి ఎందుకు చెప్తున్నాంటే నాకు కంప్లైంట్ చేసి చాలా అయిపోయింది. ఈడే కాదు ఒక ఎమ్మెల్యే ఒక ఆదు అని చాలా అయిపోయింది. ఒకవేళ నువ్వు సాకున్నావా పెట్టుకో, ఇంట్లో పెట్టుకో, సాకుకో, కట్టేసుకో, సంతోషం. ప్రతిరోజు అయ్యా ఒక్కరోజు ప్రతిరోజు నేను అనుభవించిన. ఎందుకంటే ఆర్టీసీ డ్రైవరు, నేను డ్రైవర్ కాబట్టి రోజు చూస్తున్నా. ఆవిడని తప్పించుకోలేము మేము, చాలా అయిపోయింది మాకు. అందుకే దయచేసి చెప్తున్నా పట్టుకోనమండి. లేదా ఖచ్చితంగా మీరు కట్టేసుకొని ఇంట్లో మేపుకుంటామని మేపుకోండి, సంతోషం. ఇప్పుడు తగిలితే ఎవడు బాధ్యుడు? కట్టు 10,000 కట్టు, 20,000 కట్టు మా మీద. ఆవిడ తోలతోడే లేడు. బాబా ఏమన్నా చెప్పండి. మనం ఏం మాట్లాడేది మన వాళ్ళ ప్రభుత్వం ఎంప్లాయీస్ వాళ్ళ మీద ఒక కేసు రాసి ఏ వస్తు పట్టలేదు, ఏ వస్తు తినలేదు, అట్లా పెట్టను. అప్పుడు మాట్లాడతాను మాట్లాడు. సార్ హౌసింగ్ మీకైతే సార్ పడుతుంటే మీకు మీరు ఎక్కడ పడతారు? మాకు పొద్దు మూడితే 500-400 కూలి మాకి చెప్పండి. రోడ్ల మీద మీకు వదిలేసినారని మాకు కంప్లైంట్లు ఇచ్చినారు. మేము ఆల్రెడీ పేపర్ లో వేయించినాము. మా కమిషనర్ గారు కూడా ఒక 20 రోజుల క్రితమే ఒక పేపర్ లో వేసాం కదా, మీకు ఇచ్చినాము. తీసుకెళ్ళండి. ఇప్పుడు తీసుకుపోయి నేను ఏమైనా సాకుంటా? మేమేమి సంపత్తిని ఒక ఆర్టీసీ ఇప్పుడే తీసుకుపోదాము. తప్పైంది, మా మెడిసిన్ కరెక్ట్ గెలపండి. రైట్. ఇప్పుడే ఏం చేద్దాం అంటే ఫస్ట్
ఇన్ఫార్మ్ చేయాలా? ఎన్నిసార్లు ఇన్ఫార్మ్ చేసినాము ఇన్ని రోజులు చెప్పాలా? ఇన్ని రోజులు చేసినాము న్యూస్ ఎన్నిసార్లు చేసినామప్పా? యజమాని ఎవరండి? ఆవు న్యూస్ చెప్తావా? ఆవు న్యూస్ యజమాని ఎవరని చెప్తావా? మీకే తెలుసు కదా, మీకే తెలుసు కదా, అన్ని మీకే తెలుసు కదా. మున్సిపాలిటీ ట్రాఫిక్ జామ్ అయింది కాదు. వీధి మీద ఏముంటుంది సార్? ఎప్పటికే కొట్టరా సార్? ఏమేం చేస్తారు? బస్ చేస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, ప్రజలకి న్యూస్ అవుతుంది. నా కళ్ళ ముందనే నిన్న నా కాళ్ళ ముందనే పనికి వచ్చింది. అట్లాంటివన్నీ చేయకూడదు, అట్లాంటివన్నీ మాట్లాడకూడదు. పబ్లిక్ న్యూసెన్స్ మనకంతా ఉందని చెప్పేసి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దీని మేము తరలిస్తున్నాము. ఓనర్లకి ఆల్రెడీ 10-15 రోజుల ముందే నోటీస్ ఇచ్చినాము, పేపర్ నోటీస్ ఇచ్చినాము, ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినాము. ఎవరు మాట వినలేదు. సో మేము ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు పట్టుకున్నాక వచ్చి మేము మావి అంటున్నారు. దాని మీద ఎవరివి అన్ఆథరైజ్డ్ కౌస్ అవన్నీ అకార్డింగ్ టు మున్సిపల్ యాక్ట్ ఇది వయలేషన్. మేము ఇవన్నీ తీసుకెళ్తాం. ఇలాంటి 1500 కట్టి ఎవరి వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో కట్టేసుకొని ప్రశాంతంగా చేసుకోవచ్చు. నేనేమి దీనిలో అబ్జెక్షన్ లేదు. ఆవులు పెంచుకోవడానికి మేము అబ్జెక్షన్ ఇవ్వము. కాకపోతే రోడ్ల మీద పెంచడం తప్పు. రోడ్ల మీద బాబు నీకు పట్టుకేం చెక్కడం మావి లేదు లేదు. ప్రెస్ నోట్ ఆల్రెడీ ఇచ్చినాము. ఆల్రెడీ వచ్చింది. దాన్ని వాళ్ళే న్యూసెన్స్ చేస్తున్నారు. తీసుకెళ్దాం ఎవరు స్టేషన్ లో పెడతామని ఇడిచేయద్దు. వస్తాం మేము వస్తాం కదా. మనం అబ్జెక్షన్ చేయకూడదు. మనం పబ్లిక్ సర్వీస్ చేయడానికి వచ్చాం. ఇక్కడ అరచడానికి మనకి ఏం అధికారం లేదు. వాళ్ళు చూసుకుంటారు కదా. రండి
డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్, షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.